హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమాస్ వరల్డ్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. టుడే వీడియో ఈస్ గోయింగ్ టు బి అవర్ హాస్ ఫస్ట్ బర్త్డే షూట్. సెలబ్రేషన్స్ కాదు, మేకింగ్ వీడియో కూడా కాదు. ఏంటంటే మేము ఎలా ప్రిపేర్ అయ్యాము, ఏమేమి షాపింగ్ చేసాము, ఎలా ప్లాన్డ్గా వెళ్ళాలి అని టిప్స్ అండ్ సజెషన్స్ మాత్రమే. అవన్నీ ఏం చేసామనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఎందుకు అంటే చాలా మందికి ఐడియా ఉండదు ఏం చేయాలి ఏంటి అనేది. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను ముందే ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటి ఫోటో షూట్ బయట తీయించుకుంటున్నారా అనుకుంటున్నారా? అవునండి, మనం మంత్లీ షూట్స్ అయితే లోపల మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ బర్త్డే షూట్ అనేది చాలా పాసిబుల్ కాదు ఇంట్లో తీయడానికి. మనకి అన్ని ప్రాపర్టీస్ ఉండవు. కేక్ స్మాష్ చేయాలి, ఫ్యామిలీ షూట్ ఉంటుంది, అవన్నీ మనం ఇంట్లో మనం ఓన్గా చేసుకోలేం కాబట్టి సో వి ఆప్టెడ్ ద అవుటర్స్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు తీస్తారు, బట్ మనం కిడ్ని మేనేజ్ చేయాలి ఫస్ట్ థింగ్. అది మనకి అలాంటి కెమెరా లెన్స్ కూడా దొరకవు కాబట్టి మన దగ్గర ఉన్నాయి మంత్లీ బర్త్డే షూట్స్కి ఓకే, బట్ ఫస్ట్ బర్త్డే షూట్కి మాకు అవి సఫిషియంట్ అనిపించలేదు. సో వీ ఆప్టెడ్ అదర్స్. బయటకి వెళ్ళామన్నమాట. అలాగే ఎలాంటి ఐటమ్స్ మనం ఇంట్లో నుంచి తీసుకెళ్లాలో కూడా చెప్తాను. వాళ్ళ దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, బట్ ఏంటంటే అవన్నీ మనకు సూట్ అవుతాయి లేదో, మ్యాచ్ అవుతాయి లేదో తెలియదు. వాళ్ళ దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉంటాయండి, ఫ్రాక్స్ ఉంటాయి, బట్ మనం మనకి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ అన్నీ తీసుకెళ్ళాలి. అలాగే కాస్ట్యూమ్స్తో పాటు ఇంకేం తీసుకెళ్ళాలో అవన్నీ నేను ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. హాయ్, ఎక్కడికి వెళ్తున్నావు విహాన్? ఎందుకు వెళ్తున్నా? ఎవరికి? చెల్లి ఫస్ట్ బర్త్డే ఫోటో షూట్. Are you ready, Arha? Are you ready? ఇక్కడ ఏడువు, అక్కడ ఏడవద్దు, ఓకేనా? హలో, హాయ్. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం అర్హా ఫస్ట్ బర్త్డే ఫోటో షూట్ కేక్ స్మాష్కి. మేము ఎలా కేక్ స్మాష్ చేయించాము, ఎలా ఫొటోస్ తీసారో అనేది ఇప్పుడు చూడండి. ఇప్పుడు మేము కేక్ పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాము. చలో. 1 kg కేక్ అయితే సరిపోతుంది. మనకు నచ్చిన కేక్ మనం ఆర్డర్ చేసుకోవచ్చు. 1 kg ఎందుకు అని అంటే బేబీని డామినేట్ చేస్తుంది, సో 1 kg సరిపోతుంది. ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే కేక్ పికప్ చేసుకున్నాక దారిలో మాకు గుర్తొచ్చింది కేక్ స్మాష్ తర్వాత మనకు కావాల్సింది ఏంటి, బేబీని వాష్ చేయాలి, దానికి కావాల్సిన టవల్ కావాలి. అన్నీ వాష్, బేబీ సోప్ అన్నీ పెట్టుకున్నాం, టవల్ అయితే మర్చిపోయాం. మామ్ అండ్ మీలో వెళ్ళి పర్చేస్ చేసాము. ఫోటో షూట్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు మనం వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళు మనకు 3 types ఆఫ్ ప్యాకేజెస్ ఇస్తారు. సో ఆ 3 typesలో మేము ఒక ప్యాకేజ్ చూస్ చేసుకున్నాము. మీరు చక్కగా వెళ్ళేటప్పుడు బేబీ డైపర్స్, బేబీ టవల్, షాంపూ, బేబీ కాస్ట్యూమ్స్, హెడ్ బ్యాండ్స్ అండ్ మ్యాచింగ్ షూస్ అలాంగ్ విత్ ఫుడ్ అండ్ వాటర్ కూడా తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే బేబీ షూట్ అనేది చాలా టైం పడుతుంది. సో యూ కెన్ ఆల్సో హ్యావ్ ఏ నాప్ ఫర్ ద బేబీ దేర్. ఎందుకంటే అక్కడ మనకు చక్కగా రూమ్ ఉంటుంది, పిల్లలకి మధ్యలో బ్రేక్ తీసుకొని నిద్రపుచ్చొచ్చు కూడా. దిస్ ఈజ్ ద ఫోటోషూట్ ఏరియా. ఇక్కడైతే మాకు మంచిగా రూమ్ ఇచ్చేశారు, చాలా నీట్గా ఉంది. ఇక్కడ రూమ్ ఇచ్చేసారు కాబట్టి మనమంతా ఇక్కడే ఉండిపోవచ్చు, మార్నింగ్ టు ఈవినింగ్ ఇక్కడే ఉండిపోవచ్చు. మీరు కాస్ట్యూమ్స్ తెచ్చుకోవచ్చు, బేబీకే కాకుండా పేరెంట్స్ కూడా తెచ్చుకొని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మాకు ఐడియా లేదు, సో పిల్లలకి మాత్రమే తీసుకొచ్చాము. మేమైతే ఏ డ్రెస్లో వెళ్ళామో ఆ డ్రెస్లోనే ఫొటోస్ దిగొచ్చాము. యూ కెన్ ఆల్సో క్యారీ యువర్ మేకప్ కిట్ ఆల్సో. అక్కడ మనం చక్కగా రెడీ అవ్వచ్చు. పిల్లలకి మొత్తం ఫోటో షూట్ అయిపోయిన తర్వాత మాత్రమే ఫ్యామిలీ షూట్ ఉంటుంది. సో వీ విల్ గెట్ టయర్డ్ అండ్ ఫేస్ చాలా డల్ అయిపోతుంది కాబట్టి ముందు రెడీ అయ్యి వచ్చినా కూడా వేస్ట్. నేనైతే చాలా బాగా హెయిర్ అంతా కర్ల్స్ పెట్టుకొని వచ్చాను. అక్కడ వాళ్ళకి ముందు ఫ్యామిలీ ఫోటోషూట్ ఎందుకు తీయలేకపోయారంటే వాళ్ళు మొత్తం సెట్టింగ్స్ చేసేసుకున్నారు. బేబీకి ఏ ఫొటోస్ అయితే తీయాలనుకున్నారో, మనం ఏ థీమ్స్ అయితే చూస్ చేసుకున్నామో ఆ థీమ్స్ అని వాళ్ళు సెట్టింగ్స్ చేసేసారు. వాళ్ళు అది డిస్ట్రాక్ట్ చేయలేరు కాబట్టి సో ముందు బేబీస్కి ఫొటోస్ తీసిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ సెట్టింగ్ తీసేసి ఫ్యామిలీ షూట్ సెట్టింగ్ వేశారనమాట. సో దట్స్ వాట్ హ్యాపెన్. మీరు రెడీ అయ్యి వెళ్ళినా కూడా ఉపయోగం లేదు, లాస్ట్లోనే ఫ్యామిలీ షూట్ ఉంటుంది. సో బేబీ కాస్ట్యూమ్స్తో పాటు మీ డ్రెస్సెస్ కూడా తెచ్చేసుకోండి, చాలా బాగా కంఫర్ట్గా ఉంటుంది. పాప అయితే ఇక్కడ టయర్డ్ అయిపోయింది, తను ఒక న్యాప్ కూడా తీసుకుంది ఒక 45 minutes. అంతసేపు ఫోటోగ్రాఫర్ వెయిట్ చేశారు కూడా, బికాస్ వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంత ఫ్రెష్గా ఉంటేనే అంత మంచి ఫొటోస్ వస్తాయి మనకు. దీస్ ఆర్ ద కాస్ట్యూమ్స్ ప్రొవైడెడ్ బై ద ఫోటోగ్రాఫర్స్. ఇందాక చూపించిన వైట్ ఫ్రాక్, వైట్ డంగ్రీ అండ్ దిస్ వన్ ఆల్సో. ఇది ఫోటోషూట్ థీమ్స్లో యూస్ చేసిన డ్రెస్సెస్. ఇవి వాళ్ళు ప్రొవైడ్ చేసినవి. అవి కాకుండా
అండ్ వన్ మోర్ థింగ్ వీ ఆప్టెడ్, ఇక్కడ ఈ డ్రెస్ వచ్చేసి మేము తీసుకెళ్ళాము. ద హెయిర్ బ్యాండ్ అండ్ ద సాక్స్ అన్నీ మేమే తీసుకెళ్ళాము బేబీకి మ్యాచింగ్. కేక్ స్మాష్ కూడా అయిపోయింది. నేను అదైతే వీడియో షూట్ చేయలేదు, వాళ్ళు అసలు షూట్ చేయలేదు, నేను రూమ్లో మాత్రమే తీశాను. మేము లంచ్ అయిపోయాక 3 o'clock అక్కడ ఉన్నామన్నమాట. నైట్ 9 o'clock దాకా ఫోటోషూట్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. ఫోటోషూట్ అయితే అయిపోయింది. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. చూస్తారు కదా, ఇలా కష్టపడతారండి ఫోటోషూట్కి. మీరు కూడా వెళ్ళేటప్పుడు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుని వెళ్ళండి, ఇంక్లూడింగ్ విత్ వాటర్, హెయిర్ క్లిప్స్ అండ్ డ్రెస్సెస్, కాస్ట్యూమ్స్ అన్నీ తీసుకెళ్ళాలి. షూట్ అయితే అయిపోయింది. చూడండి ఎలా ఉందో. ఇందాకంటే ఏడుపు అసలు మామూలుగా కాదు. మీరు కూడా వచ్చేటప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ మొత్తం తీసుకురండి. నేను ఒకసారి చూపిస్తాను మీకు ఏమేమి తీసుకెళ్ళామో. మార్నింగ్ షూట్ చేయడం అయితే మర్చిపోయాను. ఇది కొంచెం చూడండి, ఇంత పెద్ద బ్యాగ్ తీసుకొచ్చామన్నమాట మేము. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఏం టెన్షన్ అవ్వక్కర్లేదు. మీరైతే కాంటాక్ట్ అవ్వండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. మీకైతే నచ్చినట్టయితే మీరు వెళ్ళి అడగచ్చు, మీరు కేక్ స్మాష్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు చాలా చాలా ఫోటోషూట్స్ తీస్తారంటే, న్యూ బార్న్ తీస్తారు, అలాగే కేక్ స్మాష్ తీస్తారు అండ్ వెడ్డింగ్ షూట్స్ కూడా తీస్తారంట. సో డోంట్ వరీ, చాలా బాగా తీశారు. వీఆర్ వెరీ హ్యాపీ. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఏమేమి ఐటమ్స్ తీసుకెళ్ళాను. మేము షూట్కి వెళ్ళొచ్చాక తీస్తున్న వీడియో. బ్యాగ్ అంతా మెస్ అయిపోయింది. మేము హడావుడిగా అన్నీ వేసేసుకొని తీసుకొని వచ్చేసాము. ఫస్ట్ వన్ ఈజ్ కెమెరా బ్యాగ్, బట్ అక్కడ వాళ్ళు అలౌ చేయరు, మన కెమెరా యూజ్ చేయకూడదు, వీడియోస్ తీయకూడదు. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద బేబీ యాక్సెసరీస్. అన్నీ తీసుకెళ్ళాము, కావాల్సినవి అన్నీ తీసుకెళ్ళాము. టవల్ అండ్ షాంపూ అండ్ ఫేస్ వాష్, వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ యూ తీసుకెళ్ళండి. సాక్స్, అక్కడ ఫోటోషూట్ తీసేటప్పుడు మన కాళ్ళకున్న మట్టి అండకుండా సెట్లో మనం మన సాక్స్ తీసుకెళ్ళాలి. అండ్ స్నాక్స్ అండ్ వాటర్. మీరు మార్నింగ్ ఫోటోషూట్కి వెళ్తే కనుక లంచ్ తీసుకెళ్ళండి, ఆఫ్టర్నూన్ షూట్కి వెళ్తే కనుక స్నాక్స్ తీసుకెళ్ళండి. బేబీ వైప్స్, బేబీ డైపర్స్, బేబీ షూస్ అండ్ గాగల్స్. మీరు ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళచ్చు. ఈ బాక్స్ ఏంటంటే, అక్కడ కేక్ స్మాష్ అయిపోయాక మిగిలిపోయిన కేక్ తీసుకొచ్చాం. ఇవన్నీ పాపకి తీసుకెళ్ళిన డ్రెస్సెస్ అన్నీ. అక్కడ ఒక టాయ్ మర్చిపోయాం, వాళ్ళకి తీసుకొచ్చాం. బేబీ ఫ్రీక్వెంట్గా ఏ టాయ్స్తో అయితే ఆడుకుంటుందో ఆ టాయ్స్ తీసుకెళ్ళండి, వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి. నేను ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్ పెట్టుకున్నాను, బట్ అది ట్రెడిషనల్ వేర్, నేను యూజ్ చేయలేదు. మీరు కూడా మ్యాచింగ్ డ్రెస్సెస్ తీసుకెళ్ళండి. అండ్ ఇన్నర్స్, బేబీ ఇన్నర్స్. మీరు ఏదైనా డ్రెస్ వేస్తుంటే దానికి మ్యాచింగ్ ఇన్నర్ కలర్ తీసుకెళ్ళండి. ఈ డ్రెస్ మేము తీసుకెళ్ళాము, అక్కడ ఒక థీమ్లో యూజ్ చేసాము. ఇన్నర్స్ ఇదిగోండి, కలర్స్ ఇన్నర్స్ తీసుకెళ్ళాము. అండ్ టవల్, కచీఫ్స్. స్వెట్ వస్తుంది, దట్ ఈజ్ నాట్ ఏసీ రూమ్ అనమాట, నార్మల్ ఫ్యాన్ ఉంది. సో బాగా స్వెట్టింగ్ వచ్చేసింది మాకు. హెయిర్ స్ప్రే తీసుకెళ్ళాను, యూజ్ చేయలేదు. మా పాపకి చాలా హెయిర్ పెరిగిపోయింది, కర్ల్స్ రావట్లేదు, అది చింపిరిగా ఉంటుంది జుట్టు. ఏమైనా సెట్ చేయడానికి యూజ్ అవుతుంది ఏమని తీసుకెళ్ళాను, బట్ అయితే యూజ్ అవ్వలేదు. సిబ్లింగ్స్ కనుక ఉంటే వాళ్ళకు కూడా పెయిర్ ఆఫ్ డ్రెస్సెస్ పెట్టుకోండి. అలాగే వాళ్ళకి ఏమైనా టాయ్స్ తీసుకెళ్ళండి. వాళ్ళైతే బోర్ కొట్టేసి మనల్ని ఇరిటేట్ చేస్తారు, మేమైతే అది ఫేస్ చేసాము. సో సిబ్లింగ్స్ కూడా ఏమైనా టాయ్స్ తీసుకెళ్ళండి. Our day went like this. I hope this video is useful for you. Don't forget to subscribe to my channel. Bye bye. Thanks for watching.